సో, రిషి వాళ్ళ ఫ్రెండ్స్‌తో నెక్స్ట్ డేనే వాళ్ళు స్టార్ట్ అవుతున్నామని చెప్పేసి తన రూమ్‌కొస్తాడు కదా! తన రూమ్‌కి వెళ్ళేసరికి వసు ఒక స్వీట్ స్మైల్‌తో రిషి రాగానే చూసి, "ఎక్కడికి వెళ్లారు?" అని అడుగుతుంది. రిషి తన స్మైల్‌ని అలా చూస్తూ ఉండిపోతాడు. తన నవ్వుకి ఇంత పవర్ ఉందా? తన నవ్వుతో నేను ఇంత సేఫ్‌గా ఫీల్ అవ్వగలనని నాకెప్పుడూ తెలీదు. ఈ భయంకరమైన క్షణంలో తన తోడు నేను ఒంటరిని కాదని చెప్తుంది. నన్ను చూడ్డానికి, నా మొహంలో నవ్వును చూడ్డానికి ఒకరున్నారు. తన ప్రేమని పంచుకోవడానికి ఒక అమ్మాయి నా కోసం ఎదురు చూస్తుంది అని రిషి అనుకుంటూ తన కళ్ళ అంచు చివరి దాకా కన్నీళ్ళు ఉబికి ఉబికి వచ్చేస్తాయన్నమాట. సో అవి ఎప్పుడూ కూడా కింద కారుతాయని తను అనుకోడు. కానీ ఈ క్షణం తన కళ్ళ వెంట కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. మా అమ్మ మరణం తర్వాత నేనెప్పుడూ నా కన్నీళ్లను కిందకి రానివ్వలేదు. కానీ ఈరోజు అవి వసు ముందు రాలాయి. అయినా సరే నేనేం పట్టించుకోలేదు. తన ముందు ఏడుస్తున్నందుకు నాకేమీ సిగ్గుగా కూడా లేదు అని రిషి బాధపడుతూ ఉండగా వసు రిషి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారడం చూసి, "అరే మీకేమైంది?" అని ఆందోళనగా అడుగుతూ రిషి ముందు వచ్చి నిల్చుంటుంది. వసు తన దగ్గరికి రాగానే రిషి వెంటనే వసుని గట్టిగా హగ్ చేసుకుని తన ఫేస్ని వసు మెడ వంపుల్లో పెట్టేసుకుని అలా ఉండిపోతాడు. వసు షాక్ అయ్యి, "సార్" అని ఏదో అడగబోతూ ఉండగా, "నో, నన్నేం అడగొద్దు. నా పక్కనే నిలబడి నాకు నీ సపోర్ట్ ఇవ్వి. నాకు నువ్వు తప్ప ఆసరాగా నిలబడడానికి వేరే భుజం లేదు" అని రిషి ఇంకా గట్టిగా తన ఫేస్ని తన నెక్లోకి పెట్టేసుకుంటూ ఉంటాడు. తన వేడి శ్వాస వసుకి తగలడం కూడా అబ్జర్వ్ చేస్తాడు మాట్లాడేటప్పుడు. రిషి సడన్ బిహేవియర్కి వసు షాక్ అయ్యి అలాగే బిగిసిపోయి ఉండడం కూడా అబ్జర్వ్ చేస్తాడనమాట. సుమారుగా ఒక 5 మినిట్స్ అలాగే బొమ్మలా నిలబడిపోయి ఉంటుంది. ఆ తర్వాత వసు కూడా రిషిని తిరిగి కౌగిలించుకుని తన చేతులతో రిషి బ్యాక్ పైన రబ్ చేస్తూ ఉంటుంది నెమ్మదిగా. వసు తన మృదువైన హ్యాండ్స్తో రిషిని అలా నిమురుతూ ఉంటే రిషి ఇంకొన్ని నిమిషాలు అలానే ఉండిపోతాడు వసుని పట్టుకుని. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నార్మల్గా నిలబడి కొంచెం వెనక్కి జరుగుతాడు. కనీసం వసు ఫేస్ వైపు కూడా చూడడు. తన ముందు నేను ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాను. ఎవరిని ఎదుర్కొనే శక్తి లేక తల్లి ముందు బాధపడ్డ బిడ్డలాగా అనిపించాను అనుకుంటూ రిషి వెళ్ళి ఇంకా బెడ్ పైన పడుకుని పోతాడు. తను మోచేతితో కళ్ళ దగ్గర క్లోజ్ చేసుకుని కనిపించకుండా. కానీ రిషి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వసు అలానే నిలబడిపోయి ఉంటుంది రిషిని చూస్తూ. వసు అలాగే కొన్ని క్షణాలు రిషిని సైలెంట్గా చూసి ఇంకేం క్వశ్చన్స్ అడగకుండా రిషి దగ్గరికి వెళ్ళి బెడ్ పైన కూర్చుని తనకి బ్లాంకెట్ని సరిగ్గా కప్పుతుంది. ఆ తర్వాత తను నెమ్మదిగా లేచి వెళ్ళిపోతూ ఉండగా రిషి తన చెయ్యిని పట్టుకుంటాడు. "నా పక్కనే కూర్చుంటావా? ఈ రాత్రి నేను ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు. ప్లీజ్ వెళ్ళకు" అంటూ చాలా వీక్ టోన్తో అడుగుతాడు. వసు ఏం మాట్లాడకుండా రిషి చెప్పినట్టే ఒక పిల్లోని బెడ్ హెడ్ పొట్కి జారిపెట్టి దానికి జారిపెట్టి కూర్చుంటుంది. రిషి మాత్రం తన కళ్ళు మూసి నిద్రపోతే ఎక్కడ తను మళ్ళీ వెళ్ళిపోతుందో అనేసి వసు చేయని అసలు వదలడు. ఇందాక నుంచి అలాగే గట్టిగా పట్టుకుని ఉంటాడు. రిషి మనసు పీస్ఫుల్గా లేక కంఫర్టబుల్గా అనిపించదు. వసు అది గమనించి ఆ పిల్లోని తీసేసి తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకోమని తను వడిలో ట్యాప్ చేస్తూ సైగ చేస్తుంది. రిషి కూడా అలానే వసు హ్యాండ్ పట్టుకుని తన ఒళ్ళో అలా తలపెట్టుకుని ఏవేవో అలా చెప్తూ ఉంటే వసు కొడుతూ ఉంటుంది. ఈరోజు తను నాకు చేసిన అత్యంత హెల్ప్ ఏంటంటే, ఏంటి ఏమైంది అని ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడం. నేను అడిగిన వెంటనే ఎందుకు ఏంటి అన్న క్వశ్చన్స్ అడగకుండా నా కోసం అక్కడే నిశ్శబ్దంగా నిలబడడం. నేనెప్పుడు తన గురించి ఇమ్మెచ్యూర్, ఇన్నోసెంట్, స్టూపిడ్ అని అనుకునేవాడిని. కానీ తను అలాంటిది కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి తెలుసు. అట్లీస్ట్ నా కోసం నాకేం కావాలో నాకేం వద్దో అన్నీ తనకు తెలుసు అని అనుకుంటూ అలాగే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. అలా నిద్రలో ఉండగా సడన్గా తనకి మెలకువ వస్తుంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండి తన పైన ఏదో బరువుగా ఉన్నట్టు. కళ్ళు తెరిచేసరికి తన పైన వసు పడుకుని ఉంటుంది. ఐ మీన్ ఫేస్ తన స్టమక్ దగ్గర పెట్టుకుని రిషికి ఆపోజిట్లో. రిషి ఏమో వసు ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు కాబట్టి.
వాసు అలా నిద్రపోవడం చూసి కొంచెం తనకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తన్ని కొంచెం పక్కకు జరిపి నెమ్మదిగా లేద్దామని చూస్తాడు. కానీ తన కథలెక్కి వాసుకి కూడా మెలకు వస్తుంది. రిషి వాసుని చూసి ఎందుకలా అన్‌కంఫర్టబుల్‌గా పడుకున్నావు? సరిగ్గా నిద్రపోవాల్సింది అని రిషి అడిగేసరికి మీరు నన్ను ఇలా పట్టుకుని ఉంటే నేను అసలు ఇక్కడి నుంచి నేను ఎలా కదలగలను అంటూ వాసు తన చేతిని లిఫ్ట్ చేస్తుంది. రిషి అప్పటికి వాసు హ్యాండ్‌ని గట్టిగా పట్టుకునే ఉంటాడు. అయ్యో! సారీ అంటూ వెంటనే రిషి వాసు హ్యాండ్‌ని వదిలేసి నార్మల్‌గా లేచి కూర్చుంటాడు. టైం చూస్తే తెల్లవారుజామున 2:00 అవుతుంది. సరే ఈసారి కంఫర్టబుల్‌గా పడుకో. టైం ఇంకా 2 అయ్యింది. లేవడానికి ఇంకా టైం పడుతుందిగా అని రిషి అంటాడు. వాసు హా అన్నట్టు బెడ్ పై నుంచి లేవబోతూ ఉండగా రిషి మళ్ళీ వాసు హ్యాండ్ పట్టుకుని ఆపుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మాయి? ఇక్కడే బెడ్ పైన పడుకో. నేనేం నిన్ను తినేయంలే. అయినా నాకేం నిద్ర కూడా రావట్లేదు. నువ్వు పడుకో అంటూ వాసుని అలా బెడ్ పైన పడుకోబెట్టేసి తను వాష్రూమ్‌కి వెళ్తాడు. మళ్ళీ రిషి తిరిగి వచ్చేసరికి వాసు అప్పటికే నిద్రపోతూ ఉంటుంది. రిషి కూడా తన పక్కనే పడుకుని ఆ స్వీట్ క్యూట్ లిటిల్ ఫేస్‌ని అలా చూస్తూ తన మొహం మీద దానంతట అదే స్మైల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే అంతా హడావుడిగా సర్దాల్సి వస్తుందనమాట లగేజెస్ అవి. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు కదా. ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని అడుగుతూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, మా పనులు మేము చూసుకోవాలి కదా. మేము అక్కడి నుంచి ఊరు వచ్చేటప్పటికి ఎంతో భారంగా ఎన్నో ఒత్తిడులతో వచ్చాం. కానీ ఇప్పుడు ఇంతమంది ప్రేమతో తిరిగి వెళ్తున్నాం. మా కార్ డిక్కీ అంతా 1 ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఫుల్ అయిపోయి ఉంది. వాళ్ళ పొలంలో పండించిన ఫ్రూట్స్, ఇంకా వాళ్ళ ఆర్గానిక్ స్వీట్స్, ఇంకా వసు ప్రేరణ అయితే చెప్పనవసరమే లేదు. వాళ్ళిద్దరూ అన్ని రకాల పూల మొక్కల నార్లు తీసుకొచ్చి కార్ డిక్కీలో పెట్టేశారు అని రిషి అనుకుంటూ ఉండగా సిద్ధు అవన్నీ చూసి ప్రేరణ ఇవన్నీ ఏంటి? మన అపార్ట్మెంట్లో ఎక్కడ పెడతావు ఇవన్నీ పట్టుకెళ్ళి? అక్కడ మట్టి కూడా లేదు కదా అని సిద్ధు అనేసరికి హా నీ తలపైన అక్కడ ఈ మధ్యన చాలా మట్టి పేరుకుపోయింది అని విసుక్కుంటూ అంటుంది. అది విని రిషి మనులు నవ్వుకుంటారు. ఓకే అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అన్నీ కార్లో పెట్టేసుకున్న తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళే ముందు వసు వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి నానమ్మ అంటూ తన్ని హగ్ చేసుకుని వెళ్తాము అంటుంది. వెళ్తాము కాదు వెళ్ళొస్తాము అని చెప్పాలి అని వసు తలపైన మూతి పెట్టుకుంటుంది. ఆ తర్వాత వసు ఒక్కొక్కరికి అందరితోనూ వెళ్ళొస్తాను అని చెప్తూ ఉండగా వసు వాళ్ళ పెద్దమ్మేమో విక్రమ్ పెళ్ళికి అసలు ఎవరు మిస్ కాకండి. సార్ వచ్చేటప్పుడు మీ వైపు నుంచి మాకు ఇంకా ఎక్కువ మంది గెస్ట్ కావాలి అని ఆవిడనేసరికి ఆవిడ మాటలకి అర్థమేంటో అర్థం కాక వీళ్ళంతా అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళ మొహాలు చూసి వసు వాళ్ళ నానమ్మ నవ్వి అయ్యో మీకు అర్థం కాలేదా, నా ముని మనవాళ్ళు కావాలి అంటూ వసుని చూసి చెప్తుంది. అది విని ప్రేరణ ఏమో సిద్ధు వెనకాల దాక్కోవడం జగతి చూస్తుంది. ప్రేరణ ఏంటి దాక్కుంటున్నావు? అది వసుకే కాదు నీకు కూడా వర్తిస్తుంది అని నవ్వుతూ ఆట పట్టిస్తుంది. మీరు దాని గురించి ఏం వరీ కాకండి ఆంటీ, ఏదైనా కన్ఫర్మ్ అయితే నేనే మీ అందరికీ కాల్ చేసి చెప్తాను అని మను డ్రైవర్ సీట్లోంచి అరుస్తూ చెప్తాడు. ఆహా ఫస్ట్ నీ సంగతి చూసుకో, ముందు నువ్వు వెళ్ళి ఎవరైనా అమ్మాయిని వెతుక్కో అని జగతి మళ్ళీ కౌంటర్ వేస్తుంది. ఈసారి అందరూ మళ్ళీ నవ్వుతారు. వాళ్ళంతా కారు ఎక్కి చంద్రగిరి విల్లాకి బాయ్ బాయ్ టాటాలు చెప్పేస్తారు. కార్ అలా మూవ్ అవుతూ ఉండగా రిషి మళ్ళీ వెనక్కి గుర్తు తెచ్చుకుంటాడనమాట. వాళ్ళు బయలుదేరే ముందు జగతి తన్ని ఒంటరిగా పక్కకు తీసుకెళ్ళి ఒక విషయం చెప్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీతో కొంచెం కఠినంగానే ప్రవర్తించానని నాకు తెలుసు. ఆ విషయాన్ని ఏమీ మనసులో పెట్టుకోకు. నేను ఒక సాధారణ తల్లిలాగే నా కూతురు చేసిన పనికి కొంచెం ఆందోళన గురయ్యాను. తను ఎప్పుడూ అలాంటి తింగర డెసిషన్సే తీసుకుంటుంది. కానీ ఈసారి తను నిన్ను పెళ్లి చేసుకుని సరైన పని చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. అవును రిషి, నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మేము తన ముందు వందలాది మంది అబ్బాయిలను తీసుకొచ్చి నిలబెట్టినా ఎవ్వరూ నీకు సాటి రారు. ఇలాంటి అబ్బాయి చాలా రేర్గా ఉంటాడు. మీ ఇద్దరికి పెళ్ళైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజానికి మీ ఇద్దరికి పెళ్ళైన ఆ రోజే నేను మిమ్మల్ని నా మనసులో ఆశీర్వదించాను. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ రిషిని దగ్గర తీసుకుని హక్ చేసుకుని చెప్తుంది. తనని ఒక అల్లుళ్ళ కాదు కొడుకులా అనుకుంటున్నాను అని చెప్పేసరికి రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన మాటలు నిజంగానే రిషిని కదిలించేస్తాయి అన్నమాట. నన్ను తన ప్రాణంగా ప్రేమించే భార్య, నేను అల్లుడిని అయినప్పటికీ నన్ను సొంత కుటుంబంగా భావించే కుటుంబం చాలు.
నా జీవితంలో నాకు ఇంకేం కావాలి అని రిషి అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.